వెల్కమ్ వ్యూయర్స్. అది 2017. 22 ఏళ్ల శరత్ బెంగళూరులో ఇంజనీరింగ్ స్టూడెంట్. అతని తండ్రి ఉద్యోగరీత్యా కేరళ నుండి బెంగళూరు వచ్చి స్థిరపడ్డారు. శరత్ తను చిన్నప్పటి నుండి తల్లి తండ్రి అక్కతో కలిసి బెంగళూరులో ఉండి చదువుకుంటూ ఇప్పుడు ఇంజనీరింగ్ వచ్చాడు. శరత్కి బైక్లంటే చాలా పిచ్చి. మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయ్యాడని కొత్త బుల్లెట్ బైక్ కొనిచ్చాడు తండ్రి. తనకున్న కొద్ది మంది స్నేహితుల్లో తన క్లోజ్ ఫ్రెండ్కి తండ్రి కొనిచ్చిన బైక్ చూపెడదాం అనుకున్నాడు. కానీ ఇంజనీరింగ్ అయ్యే హడావిడిలో అతనికి చూపెట్టలేకపోయాడు. ప్రతి విషయాన్ని అతనితో పంచుకునే శరత్ ఈరోజు ఎలాగైనా బైక్ వేసుకొని వెళ్ళి తన స్నేహితుడికి చూపించి తిరిగి రావాలనుకున్నాడు. పైగా హాలిడేస్ కూడా కావడంతో సెప్టెంబర్ 12, 2017న బైక్ వేసుకొని స్నేహితుల దగ్గరికి సాయంత్రం 6:10 బయలుదేరి వెళ్ళాడు. అతను వెళ్ళేటప్పుడు తల్లి వనజ అక్కడ ఎక్కువసేపు ఉండకు, గంటలో తిరిగి వచ్చేయమని చెప్పి పంపించింది. రాత్రి సమయం 7:30 అయినా శరత్ ఇంటికి రాకపోవడంతో తల్లి శరత్కు ఫోన్ చేసింది. కానీ శరత్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బండి డ్రైవ్ చేస్తున్నాడేమో అని కొద్ది సమయం ఆగింది. 1 గంట తర్వాత మళ్ళీ కాల్ చేసింది. కాల్ ఎంతకీ లిఫ్ట్ చేయని శరత్ ఫోన్ నుండి వనజకి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో నేను 10:30కి ఇంటికి చేరుకుంటానని ఉంది. అయినా కంగారు తగ్గని వనజ, నువ్వు నా ఫోన్ ఎత్తి మాట్లాడి వెంటనే బయలుదేరి ఇంటికి రావాలి, లేకపోతే నువ్వు తప్పిపోయావని పోలీసులు కంప్లైంట్ చేస్తానని వాట్సాప్లో మెసేజ్ చేసింది. ఆ తర్వాత శరత్ ఫోన్ నుండి వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో ఓపెన్ చేసి చూసిన వనజకి ఒళ్ళంతా చెమటలు పడ్డాయి. భయంతో వెంటనే తన భర్తకు ఫోన్ చేసింది. ఆ వీడియోలో కాళ్ళు చేతులు బంధించి ఉన్న శరత్ మాట్లాడుతూ, గుర్తు తెలియని వ్యక్తులు నన్ను కిడ్నాప్ చేశారు, నాన్నకు చెప్పి 50 లక్షలు ఇచ్చి నన్ను వీళ్ళ దగ్గర నుంచి విడిపించండి, మీరు డబ్బు ఇవ్వడం లేట్ చేస్తే నన్ను ಚಂಪೇಸ್ತಾ ಅಂటున్నారు. ಹಲೋ ಅಪ್ಪ, ನಿಮ್ಮಿಂದ ಅನುಭವಿಸಿರೋರು ನನ್ನ ಕಿಡ್ನಾಪ್ ಮಾಡಿದ್ದಾರೆ, ಅವ್ರಿಗೆ 50 ಲಕ್ಷ ದುಡ್ಡು ಬೇಕಂತೆ, ನಾಳೆ ಫೋನ್ ಮಾಡ್ತಾರೆ, ನಾನು ಹೆವಿ ಟಾರ್ಚರ್ ಕೊಡ್ತವ್ರೆ, ಪ್ಲೀಸ್ ಹೆಂಗಾನ ತಂದ್ಕೊಡಿ, ಪ್ಲೀಸ್ ಹೆಂಗಾನ ಬೇಗ ಆದಷ್ಟು ಬೇಗ ಅರೇಂಜ್ ಮಾಡಿ, ನಾನು ಇಲ್ಲಿ ಕಿಡ್ನಾಪ್ ಮಾಡಿ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ನಾನು ಇವ್ರ ಜೊತೆನೇ ಇರ್ತೀನಿ, ఆదಷ್ಟು ಬೇಗ ತಂದ್ಕೊಡಿ. అంతేకాదు, వీళ్ళకి అక్క గురించి కూడా తెలుసు, ఆమెని ఫాలో అవుతున్నారు, డబ్బు ఇవ్వకపోతే అక్కని కూడా కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొస్తా అంటున్నారు అని ఆ వీడియోలో ఉంది. కంగారు పడిన తల్లి శరత్ నెంబర్కు మళ్ళీ కాల్ చేసింది. కానీ శరత్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. శరత్ తండ్రి నిరంజన్ వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేద్దామని బయలుదేరుతుండగా వనజ మొబైల్కి మళ్ళీ శరత్ నెంబర్ నుండి వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది. ఈ వీడియోలో శరత్ మాట్లాడుతూ, మీరు పోలీసులకు కంప్లైంట్ చేస్తే వీళ్ళు నన్ను చంపేస్తా అంటున్నారు, ఈ విషయం ఎవరికి చెప్పకుండా వెంటనే 50 లక్షలు ఇచ్చి నన్ను విడిపించి తీసుకెళ్ళండి, డబ్బులు ఎలా అందజేయాలో రేపు వీళ్ళు మీకు కాల్ చేసి చెప్తారు అని ఆ వీడియోలో రికార్డ్ చేసి పంపించాడు. వెంటనే ఇంకో వీడియో వచ్చింది. దానిలో శరత్, అమ్మ నన్ను దారుణంగా హింసిస్తున్నారు, వీళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తుల్లా ఉన్నారు, వీరిలో ఒకడు ఉగ్రవాదిలా కనిపిస్తున్నాడు, నాకు చాలా భయంగా ఉందని చెప్పాడు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన శరత్ తండ్రి వెంటనే పోలీసుల సహాయం తీసుకోవాలని నిర్ణయించుకొని జ్ఞానభారతి పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన కొడుకు శరత్ కిడ్నాప్ అయినట్లు కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ముందుగా శరత్ బంధువులు స్నేహితులతో ఇంట్రాగేషన్ ప్రారంభించారు. కిడ్నాప్ రోజు శరత్ తను ఏ ఫ్రెండ్కి బైక్ చూపెట్టడానికి వెళ్తున్నాడన్న విషయం తల్లికి చెప్పలేదు. కానీ శరత్ పేరెంట్స్కి తన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో తెలిసి ఉండడంతో వాళ్ళ వివరాలు తీసుకొని పోలీసులు ఒకరి తర్వాత ఒకరు స్నేహితులందరినీ విచారణ కోసం పిలిచారు. కానీ వారిలో ఎవ్వరూ అనుమానించదగ్గ రీతిలో కనిపించకపోవడంతో అందరినీ వదిలేశారు. శరత్ తండ్రికి ఎవరైనా శత్రువులు ఉన్నారా, వాళ్ళేమన్నా కిడ్నాప్ చేసి ఉండొచ్చా అనే కోణంలో ప్రయత్నించారు. అలా కూడా ఏ విధమైన ఆధారాలు దొరకలేదు. శరత్ నుండి ఆ 3 వీడియోల తర్వాత మళ్ళీ ఏ రకమైన కాల్ కానీ మెసేజ్ కానీ రాలేదు. శరత్ మొబైల్కి కాల్ చేసిన పోలీసులకి మొబైల్ ఏమో స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఈ కేసును బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ప్రతి చోట తీవ్రంగా గాలించారు. 2 రోజులు గడిచిపోయింది, కానీ ఎటువంటి ఫలితం లేదు. ఈ కేసు విషయం మీడియాకు లీక్ అవడంతో కేసు మీద ఒత్తిడి పెరిగింది. సిటీలోని రౌడీ షీటర్లను, పాత కేసుల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులను స్టేషన్కి పిలిపించి ప్రశ్నించారు. కానీ ఏ ఆధారాలు దొరకలేదు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారి శరత్ తన తల్లికి పంపిన వీడియోలను ఎక్స్పర్ట్స్ సహాయంతో మళ్ళీ పరిశీలించాడు. ఆ వీడియోలో శరత్ బాడీ లాంగ్వేజ్ని పరిశీలించి చూస్తే శరత్ ఆ వీడియోలో తను చెప్పినది సరిపోయిందా లేదా అని ఎవరినో అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. వీడియో చివర్లో కెమెరా వెనుకకు చూసి శరత్ మాట్లాడుతున్నాడు.
అంటే కెమెరా వెనక ఖచ్చితంగా శరత్కి తెలిసిన వ్యక్తి ఎవరో ఉన్నారని స్పష్టమవుతుంది. పైగా ఈ వీడియోలో శరత్ ఎక్కడా భయపడుతున్నట్లు కాకుండా తెలిసిన వాళ్ళ మధ్యలో ఉండి వీడియో చేస్తున్నట్లుగా ఉందని ఎక్స్పర్ట్స్ తెలియజేశారు. అధికారులు శరత్ తండ్రి నిరంజన్ కుమార్ను కలిసి ఈ కిడ్నాప్ తర్వాత మీ ఇంటికి శరత్ స్నేహితుడు ఎవరైనా శరత్ కిడ్నాప్ విషయంలో ఎక్కువసార్లు వచ్చి మిమ్మల్ని పరామర్శించి వెళ్ళాడా అని అడిగారు. శరత్ తండ్రి వెంటనే విశాల్ అనే ఒక క్లోజ్ ఫ్రెండ్ ఒక్కడికే ఈ కిడ్నాప్ విషయం తెలుసు, ఆ రోజు నుండి రోజూ ఇంటికి వచ్చి అంకుల్ శరత్కి ఏమన్నా అయితే మీతో పాటు మేము కూడా తట్టుకోలేము, వాళ్ళు చాలా హింసిస్తున్నారు అంటున్నారు కదా, వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చేసి శరత్ని తెచ్చేసుకుందాం అని చెప్పాడని తెలియజేశాడు. విశాల్ని అరెస్ట్ చేసి తీసుకొద్దామనుకుంటున్న పోలీసులతో శరత్ తండ్రి విశాల్ శరత్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, పైగా మా అమ్మాయి క్లాస్మేట్, రోజు మా ఇంటికి వచ్చి వెళ్తుంటాడు, అతని మీద మాకు ఎటువంటి అనుమానం లేదు, అతను కూడా మా కుటుంబంలో సభ్యుడు లాంటి వాడే అని అన్నాడు. అయినా పోలీసులు తమ ఇంట్రాగేషన్లో భాగంగా విశాల్ని స్టేషన్కి పిలిపించి అనేక రౌండ్లు ప్రశ్నించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు విశాల్ ఖచ్చితమైన సమాధానాలు ఇచ్చాడు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగిన పోలీసులకు విశాల్ కొంతమంది యువకులతో పాటు శరత్ తండ్రి కార్ డ్రైవర్ మహేంద్రతో శరత్ గతంలో గొడవ పడ్డాడు, వాళ్ళేమన్నా కిడ్నాప్ చేసి ఉండొచ్చేమో అని చెప్పాడు. విశాల్ని పంపించేసి అతను వెల్లడించిన శరత్తో గొడవపడిన డ్రైవర్ని స్టేషన్కి పిలిపించారు. ఎంత ప్రశ్నించినా ఏ విధమైన ఆధారాలు దొరకలేదు. శరత్ ఏ స్థితిలో ఉన్నాడు, శరత్ కిడ్నాప్ వెనుకున్న వ్యక్తులు ఎవరు అనేది ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది. మరుసటి రోజు టెక్నికల్ టీం ద్వారా శరత్ మొబైల్ లొకేషన్, కాల్ హిస్టరీ తెలుసుకున్నారు. ట్రేస్ అయిన లొకేషన్ శరత్ ఇంటి నుండి 25 కిలోమీటర్ల దూరం చూపిస్తుంది. వేరే కారణంగా పోలీసుల అనుమానం మరోసారి శరత్ పైకి వెళ్ళి అతని మొబైల్ లొకేషన్, కాల్ హిస్టరీని చెక్ చేయగా వెల్లడైన విషయాలు పోలీసుల్ని ఆశ్చర్యపరిచాయి. వాస్తవానికి శరత్ వీడియో రికార్డ్ చేసి పంపిన సమయంలో విశాల్ ఫోన్ కూడా అదే లొకేషన్లో ఉన్నట్లు చూపించింది. అయినప్పటికీ పోలీసులు విశాల్ను అరెస్ట్ చేయకుండా అతని నెంబర్ను నిఘాలో ఉంచారు. విశాల్ గత 2-3 రోజులుగా కొంతమందితో కలిసి సిటీలో దూరంగా ఉన్న ఒక లోన్లీ ప్లేస్కి వెళ్తున్నట్లు తెలిసింది. దర్యాప్తులో విశాల్ కొన్ని రోజులుగా తన ఫ్రెండ్స్తో నార్మల్ కాల్స్ కాకుండా వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడుతున్నట్లు తెలిసింది. దీంతో విశాల్పై పోలీసులకు మరింత అనుమానం బలపడి అతన్ని విచారణకు పిలిచి శరత్ తల్లిదండ్రుల ముందు స్పెషల్ ట్రీట్మెంట్తో ప్రశ్నించడంతో విశాల్ వెల్లడించిన విషయాలను పోలీసులతో పాటు శరత్ తల్లిదండ్రులు విని షాక్ అయ్యారు. శరత్, విశాల్ చిన్నప్పటి నుండి స్నేహితులు. శరత్తో పోలిస్తే విశాల్ ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు. విశాల్ తండ్రికి చిన్న ఉద్యోగం. విశాల్ చదువు పూర్తయిన తర్వాత ఆర్టీఓ ఆఫీస్లో చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. శరత్ తండ్రి నిరంజన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్. వారి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. విశాల్కి ఆదాయం తక్కువగా ఉండి జల్సాగా ఖర్చులు చేస్తూ ఉండడంతో చాలామంది స్నేహితుల నుండి అప్పులు తీసుకున్నాడు. విశాల్ తన బావ పేరు మీద అతను పనిచేసే బ్యాంక్లో 4 లక్షల రూపాయల లోన్ తీసుకున్నాడు. విశాల్ అప్పు తీసుకున్న వాళ్ళందరూ తిరిగి చెల్లించమని అడగడంతో తన బావ ద్వారా బ్యాంకు వారు లోన్ విషయంలో కఠినంగా వ్యవహరించడంతో విశాల్కి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం పడింది. ఈ సమస్యలన్నిటి నుండి బయటపడడానికి వీలైనంత త్వరగా డబ్బు సంపాదించాలని విశాల్ భావించాడు. శరత్ తండ్రి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అతని దగ్గర చాలా డబ్బు ఉంటుందని విశాల్ కొంతమంది స్నేహితులతో కలిసి శరత్ని కిడ్నాప్ చేస్తే మనకి చాలా డబ్బు వస్తుందని, దాన్ని మనందరం పంచుకుందామని ప్లాన్ చేశాడు. శరత్ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. శరత్ కిడ్నాప్ వార్త విన్న వెంటనే వాళ్ళు మనం అడిగిన డబ్బులు ఇచ్చి శరత్ని విడిపించి తీసుకెళ్తారు. పోలీసులకు కంప్లైంట్ చేయరని తన స్నేహితులకి హామీ ఇవ్వడంతో విశాల్ స్నేహితులు కూడా జాయిన్ అయ్యారు. విశాల్ స్నేహితుల్లో వినోద్ కుమార్, వినయ్ ప్రసాద్లను మరియు కారు నడపడానికి తన బావను కూడా ఈ ప్లాన్లో చేర్చుకున్నాడు. ప్లాన్లో భాగంగా విశాల్ శరత్కి ఫోన్ చేసి, నా ఫ్రెండ్ ఒకడు ఫారెన్ నుండి బైక్ తెప్పించాడు, నీ బండి కూడా నేను ఇప్పటి వరకు చూడలేదు, ఇక్కడికి వస్తే సరదాగా 2 బైకుల మీద రౌండ్స్ వేసి తర్వాత పార్టీ కూడా చేసుకుందాము, నువ్వు పార్టీ గురించి మీ ఇంట్లో చెప్పకుండా నా ఫ్రెండ్కి బైక్ చూపించి వచ్చేస్తానని చెప్పి వెంటనే బయలుదేరి రా అని విశాల్కి చెప్పడంతో శరత్ అతను చెప్పిన ప్లేస్కి చేరుకున్నాడు. శరత్ విశాల్ చెప్పిన ప్రదేశానికి చేరుకున్న వెంటనే అప్పటికే అక్కడ రెడీగా ఉన్న విశాల్ స్నేహితులు శరత్ని కారులోకి తోసి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి అతన్ని తీసుకొని ఒక పాడుపడ్డ బిల్డింగ్లో బంధించి బెదిరించారు.
శరత్తో కావాలని వీడియోలు రికార్డ్ చేయించి ఆ వీడియోల్ని వాళ్ళ అమ్మకి పంపించారు. కొంత సమయం తర్వాత విశాల్ శరత్ వాళ్ళ అక్కకి ఫోన్ చేసి, ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు, శరత్ ఎక్కడున్నాడు, ఇలాంటి ప్రశ్నలు అడగ్గా దానికి ఆమె మా శరత్ని ఎవరో కిడ్నాప్ చేసి 50 లక్షలు డిమాండ్ చేస్తున్నారని చెప్పింది. విశాల్ ఫోన్లో మంచి వాళ్ళ నటిస్తూ, అయ్యో ఇప్పుడెలా, మీ అమ్మ నాన్న ఏం ఆలోచిస్తున్నారు అని అడిగితే తన తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నారని చెప్పింది. సరే సరే నేను మీ ఇంటికి బయలుదేరి వచ్చేస్తున్నాను అని ఫోన్ కట్ చేసి కత్తితో శరత్ని బెదిరించి, అమ్మా మీరు పోలీసులు కిడ్నాప్ విషయం చెప్పొద్దు, చెప్తే వీళ్ళు నన్ను చంపేస్తామంటున్నారని వీడియో రికార్డ్ చేయించి పంపించాడు. ఇదంతా చేసిన తర్వాత విశాల్ శరత్ను తన స్నేహితులకు అప్పగించి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి శరత్ ఇంటికి వెళ్ళి అతని తల్లిదండ్రులకి సోదరికి తన సానుభూతి తెలియజేసి శరత్ పంపిన వీడియోస్ ప్రకారం కిడ్నాపర్స్ కిరాతకంగా కనిపిస్తున్నారు, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వద్దు, వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చి శరత్ని తీసుకొచ్చేయండి అని శరత్ తల్లిదండ్రులను ఒప్పించడానికి ప్రయత్నించాడు. అయినా శరత్ తండ్రి పోలీసుల వద్దకు వెళ్లడంతో పట్టుబడతామనే భయంతో తన స్నేహితులకు ఫోన్ చేసి శరత్ను వెంటనే చంపేయమని, లేకపోతే మనం పోలీసులకి దొరికిపోతామని చెప్పాడు. విశాల్ స్నేహితులు కిడ్నాపర్కు ఓకే గాని చంపడం మా వల్ల కాదు అని చెప్పడంతో విశాల్ వాళ్ళతో ఈ పరిస్థితుల్లో మనం శరత్ని వదిలేసినా అతను మనల్ని గుర్తుపట్టి పోలీసులకి తెలియజేస్తాడు, మనం బయటపడాలంటే అతన్ని చంపడం తప్ప వేరే దారి లేదు, చంపేశాక మృతదేహాన్ని కనిపించకుండా చేయగలిగితే ఇంకా మనం పోలీసులకి దొరకమని చెప్పడంతో విశాల్ స్నేహితులు రాత్రి 11:30 శరత్ని దారుణంగా నైలాన్ తాడుతో గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి చంపారు. విశాల్ అతని స్నేహితులు బాడీని కార్ డిక్కీలో ఉంచి పడేయడానికి అనువైన ప్లేస్ కోసం సిటీ అంతా తిరుగుతూ రాత్రి 2 గంటల ప్రాంతంలో రమోహల్లిలోని నరసింహయ్య లేక్కి చేరుకొని బాడీ నీటిపైకి తేలకుండా పెద్ద రాయి ఒకటి కట్టి చెరువులోకి తోసేసి అందరూ అక్కడి నుండి పరారయ్యారు. విశాల్ ఏమీ తెలియనట్లు ప్రతిరోజు శరత్ ఇంటికి వస్తూ అతని కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలియజేసే నెపంతో పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో వాళ్ళ ద్వారా తెలుసుకునేవాడు. శరత్ను చంపేశాక కూడా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా శరత్ తండ్రితో, అంకుల్ కిడ్నాపర్స్కి డబ్బులు ఇచ్చేయండి, శరత్ని విడిపించి తీసుకొచ్చేద్దామని చెప్పేవాడు. విశాల్ అతని స్నేహితులు తరచుగా రాత్రిపూట మృతదేహం ఏమన్నా నీటిపైకి వచ్చిందేమో అని చూడ్డానికి ఆ లేక్ చుట్టూ తిరిగేవారు. అలా సెప్టెంబర్ 17న అనగా శరత్ని చంపేసిన 5 రోజులకి లేక్ దగ్గరికి వెళ్ళిన వాళ్లకు బాడీ నీటిపైన తేలడాన్ని గమనించి భయంతో ఒక సంచిలో రాయిని పెట్టి ఆ సంచికి బాడీని కట్టి మళ్ళీ చెరువులోకి తోసేశారు. సెప్టెంబర్ 19న వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు శవం మళ్ళీ పైకి తేలుతున్నట్లు గుర్తించి ఈసారి వేరే చోట పడేయాలని అనుకున్నారు. అప్పటికే శరత్ చనిపోయి 7 రోజులు అవడంతో బాడీ కుళ్ళిపై మాంసం ఎముకల నుండి వేరవుతుంది. అయినప్పటికీ శవాన్ని వేరే చోట పడేయాలని భావించి జాగ్రత్తగా బయటికి తీసి ఆ శవాన్ని కారులో వేసి ఆ రాత్రి మంచెనబెల్లె డ్యామ్ దగ్గరలో ఒక గుంట తీసి బాడీని పూడ్చిపెట్టామని చెప్పారు. ఇదంతా విన్న పోలీసులు విశాల్ను మంచెనబెల్లె డ్యామ్ దగ్గరికి తీసుకొచ్చి సెప్టెంబర్ 22 ఉదయం అంటే హత్య జరిగిన 10 రోజుల తర్వాత శవం పూర్తిగా పాడైపోవడంతో బాడీ శాంపిల్స్ తీసుకొని శవ పరీక్ష నిర్వహించి శవాన్ని దహనం చేశారు. శరత్ కుటుంబం అతని మరణంతో కృంగిపోవడమే కాకుండా తమ కుటుంబంలో ఒకడిగా భావించిన విశాల్ ప్రాణ స్నేహితుడైన తమ శరత్ని చంపి 10 రోజులుగా తమను తప్పుదారి పట్టించడం చాలా బాధించింది. ఈ కేసులో విశాల్తో పాటు వినోద్ కుమార్, వినయ్ ప్రసాద్లను అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ 25 సంవత్సరాల లోపు వయసు గల వాళ్లే. పోలీసులు ఎంత ప్రయత్నించినా మరో నిందితుడు శాంతకుమార్ని పట్టుకోలేకపోయారు. స్నేహం అనే ముసుగులో చిన్నప్పటి నుండి ప్రాణంగా కలిసి ఉండే శరత్ అనే అమాయకుడిని చంపిన విశాల్, అతని స్నేహితులు వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుందో అని జైల్లో భయంగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా స్పాట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.